అందరికి హాయ్ అనిపిస్తుందండి నా వాయిస్? ఓకే బ్రో కింద పెట్టుకున్న కెమెరాలు ఎవ్వరు రెడీ. ఫస్ట్లీ అందరికీ థ్యాంక్స్ అండి వచ్చినందుకు అండ్ కలుస్తున్నందుకు. రియలీ అప్రిషియేట్ అందరికీ మీరు పొద్దున టైం తీసుకొని. దీనికంటే ముందు అందరూ ఎవరైతే ఓట్ చేశారో, ఎవరైతే ఇంతవరకు సపోర్ట్ చేసిండ్రో అందరూ ఫాలోవర్స్కి, బిగ్ బాస్ వ్యూవర్స్కి అందరికీ థ్యాంక్స్ అలాట్. 14 days జర్నీ, 15 days జర్నీ చాలా బాగుండే బిగ్ బాస్లో. నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్లీ చిన్న ట్రయల్ ఉండే అగ్ని పరీక్ష అప్పుడు గుర్తుంది. July 8th నైట్ ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఆడిషన్ వీడియో చేసిన. ఒక చిన్న ఇట్లా వస్తుందో లేదో కూడా తెలియదు, ఏదో ట్రై చేసినాం, వస్తుంది లేకపోతే లేదన్నాడు. ట్రై చేసిన తర్వాత ఒక 2 weeksకి వాళ్ళ నుంచి కాల్ వచ్చింది అగ్ని పరీక్ష షోకి. 2-3 rounds తర్వాత అప్పుడు ఇట్లా వెళ్తూనే ఉంది. అంత ఫేక్ అనుకున్నా ఇనిషియల్ డేస్లో. బట్ తర్వాత ఆడిషన్ ఇదేది గ్రూప్ డిస్కషన్ రోజు ఇదంతా నిజమే అని అప్పుడు తెలిసింది. నిజంగానే బిగ్ బాస్కి సంబంధించి అవుతున్నాను అన్నపూర్ణ స్టూడియోస్లో అని. బట్ అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయింది. మీ అందరికైతే 15 days అని మీకు అనిపిస్తుంది, కానీ ఫర్ ద లాస్ట్ 2 months మాకు బిగ్ బాస్ నడుస్తూనే ఉండే. ఎందుకంటే చాలా పనులు ఉండే. అగ్ని పరీక్ష అయితేనే ఉండే. అగ్ని పరీక్ష ఒక 10 to 15 days అదైంది. దాని తర్వాత మళ్ళీ బిగ్ బాస్ స్టార్ట్ అయింది. సో నెట్ నాకైతే ఒక 45 days జర్నీ లెక్క ఉంది బిగ్ బాస్ ఆల్ టుగెదర్. బట్ నేను పర్సనలీ అనుకోలేదు ఒక కామనర్, ఏ ఎంటర్టైన్మెంట్ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి బిగ్ బాస్ హౌస్కి వెళ్ళగలుగుతాడు అని నేను అనుకోలేదు. ఇది అవుతుంది అనుకోలేదు. అండ్ ఇట్లాంటి వాళ్ళకి జనాలు సపోర్ట్ చేస్తారు అని కూడా అనుకోలేదు. సో దీనికి ఎండిమాల్ టీమ్కి, మా టీవీ టీమ్కి, జియో హాట్స్టార్ టీమ్కి అండ్ అందరు వ్యూవర్స్కి థ్యాంక్స్ అలాట్ అండి. ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ అగ్ని పరీక్ష నుంచే స్టార్ట్ చేస్తానండి. అగ్ని పరీక్ష అప్పుడు నేను చాలా నర్వస్ ఉండే. చాలా నర్వస్ ఉండే. ఫస్ట్ అంటే స్టేజ్ మీద అభిజిత్ గారితో అంతా చాలా కంఫర్టబుల్ ఉండే. బట్ ఒక్కసారి టాప్ 15కి వెళ్ళిన తర్వాత కొంచెం నర్వస్నెస్ వచ్చేసింది నాకు. ఎందుకో తెలియదు, ఫస్ట్ టైం స్టేజ్ కదా. బట్ తర్వాత ఒక్కసారి అలవాటు అయిపోయిన తర్వాత గేమ్ చాలా ఈజీ అనిపించేసింది. దానికోసమే ఒకసారి పడిపోయిన వాడు అగ్ని పరీక్షలో ఈవెన్చువల్లీ కొంచెం బాగా ఆడి ఎండింగ్ వరకు అన్ని గెలుస్తూనే ఉంటాను. సో అగ్ని పరీక్ష అట్లా కొంచెం బాగా నచ్చేసి ఈజీ అయిపోయింది. అగ్ని పరీక్ష అయిపోయిన తర్వాత చెప్పింది ఇట్లా ఏమంటారు, ఓన్లీ 2 contestants ఇట్లా వస్తారు త్రూ జడ్జెస్, 3 votes తోటి వస్తారని. బట్ ఫార్చునేట్లీ వాళ్ళకి నా పర్ఫార్మెన్స్ నచ్చి మొత్తం కలిపి 6 members తీసుకుందాం అనుకున్నారు. అండ్ దానికి మళ్ళీ శ్రీముఖి, అభిజిత్ గారికి థ్యాంక్స్ అలాట్ నన్ను కన్సిడర్ చేసినందుకు కూడా. దాంట్లో ఇప్పుడు హౌస్ ఎట్లుండే అంటే ఫస్ట్ స్టేజ్ మీదనే చెప్తాను ఏమైందో. నాగార్జున గారు వెళ్ళిపోతున్నా అని చెప్పింది ఆ రోజు, లైక్ స్టేజ్ మీద లైక్ గుడ్ బై టాటా అన్నీ చెప్తే అప్పుడే ఇంకా ఆయన అయిపోయింది. ఏదో 6 members అంటున్నారు, అది రూమరే ఉంటుందని ఇట్లా అనుకున్నాను నేను. బట్ శ్రీముఖి గారు వాయిస్ రాగానే అప్పుడు చాలా పెద్ద హోప్ వచ్చింది. స్టేజ్ మీద కూడా అందరు ఏమంటారు, నేను నాగా ఇద్దరిట్లో ఎవరో ఒకరు వెళ్తారు అనుకున్నారు. బట్ నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉండే, ఏమంటారు నేనే వెళ్ళొచ్చు మోస్ట్లీ. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ డేస్లో బాగా ఆడినా. ప్లస్ నాగాతో కంపేర్ చేస్తే పాయింట్స్ ఏమైనా ఒపీనియన్స్ ఉన్నా కూడా చాలా స్ట్రాంగ్లీ పెడుతుండే నేను, ఏం భయం లేకుండా. సో అప్పుడు శ్రీముఖి గారు పేరు చెప్పగానే అయితే చూసిన రిలీఫ్ అసలుకి. నేను స్టేజ్ మీద ఏమంటారు నాగార్జున గారిది ప్యాకప్ టైప్స్ వచ్చింది అనగానే నేను స్టేజ్ మీద చెప్తుండే నెక్స్ట్ ప్లాన్ ఏం చేస్తావు, ఒక 4 రోజులు ఎక్కడనో వెళ్ళి కూర్చొని